హలో! హాయ్ అండి. ఇవాళ ఒక చిన్న కథ చెప్పాలనుకుంటున్నాను. మీకందరికీ తెలిసుండొచ్చు. కానీ మన చుట్టూ పక్కన ఇట్లాంటి వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. కానీ మనం అలా తెలుసుకోలేము. అందరూ మంచిగానే ఉన్నారనేసి మన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కటి చెప్పేస్తుంటాం. మనకు జరిగేటివి చెప్పేస్తుంటాం. కానీ మనకు ముందు ఒకలాగా మన వెనకాల ఒకలాగా ఖచ్చితంగా ఉంటారు ఇలాంటి వాళ్ళు. ఈ చిన్న స్టోరీ తోటి నిజంగా ఎంత మంచిగా అనిపించిందంటే అందుకనే మీకు చెప్తున్నాను వినండి. ఒక చిన్న దోమ దాని జీవితంలో మొదటిసారిగా ఎదగడానికి బయటికి వెళ్ళిందట. చాలా ఎక్సైట్‌మెంట్ తోటి. అయితే ఎగురుతూ తిరిగి ఇంటికి వచ్చిందట. అప్పుడు దాని నాన్న అడిగాడట, "ఎలా అనిపించింది నీకు బయట ప్రపంచం? ఎలా ఉంది?" అన్నారు. "అందరూ నిన్ను ఎలా ట్రీట్ చేశారు?" అని అడిగారు. దానికి ఆ చిన్న దోమ చెప్పిందట, "సూపర్‌గా ఉంది నాన్న. నేను వెళ్ళిన ప్రతి చోట అందరూ నా దగ్గరికి వచ్చి నా కోసం చప్పట్లు కొట్టారు తెలుసా" అని. అప్పుడు నాన్న అన్నాడట, "అరే బాబు, అది చప్పట్లు కాదు, అందరూ నిన్ను చంపాలని చూస్తున్నారు. ఎంత ఎక్కువగా చప్పట్లు కొడితే అంత త్వరగా నువ్వు చచ్చిపోతావు" అని చెప్పాడట. అది విన్న దోమ చాలా షాక్ అయిపోయిందట. మనం ఎదగాలని చూసిన ఎగిరితే చప్పట్లు కొట్టే వాళ్ళకంటే ఎదురుగుండి చప్పట్లు కొట్టి లోపల అసూయ పడే వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ చిన్న దోమకు పాపం తెలియదు కదా, నేను దగ్గరకు వస్తే నన్ను చంపాలనుకొని. ఆ చిన్న దోమ అనుకుందంటే నేను వస్తే ఎంతమంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని. కానీ కడుపులో వాళ్ళు ఆ దోమ కనిపించింది, నన్ను చూసి చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతురని. కానీ వాళ్ళ కడుపులో ఉన్న భావం దానికి తెలియదు కదా. అందుకే ఆ తండ్రి దోమ చెప్పాడట కదా, "నువ్వు దగ్గరికి వస్తే ఇట్లా చంపాలని చూస్తున్నారు" అనేసి. మనుషులు కూడా అంతే కదండి, మీదికి చాలా బాగా మాట్లాడతారు, నువ్వు ఎదగాలనుకుంటారు, మీరు గొప్పలు కావాలనుకుంటారు, ఇది కొన్నా అది కొన్నా చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. కానీ కడుపులో ఎట్లుంటుంది తెలుసా, కుళ్ళుకుంటారు. వీడు ఇంత తొందరగా డెవలప్ అవుతుండ అనుకుంటారు, లేకపోతే ఇది కొన్నాడు అనుకుంటారు, అది కొన్నాడు అనుకుంటారు. అవునా కాదా చెప్పండి? నాకైతే చాలా బాగా నచ్చింది.